సికింద్రాబాద్ పేరును మారుస్తున్నట్టు తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన ప్రకటనపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు విశాల్, త్రికాల మనోజ్ మాట్లాడుతూ సికింద్రాబాద్ పేరు మార్పు అనే ప్రకటన గాని ఆలోచన గాని ప్రభుత్వం చేయలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారని వెల్లడించారు. తలసాని తమ రాజకీయ ప్రయోజనాల కోసం అమాయక ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. మీ ప్రభుత్వ హయాంలో 33 జిల్లాలు ఏర్పడినప్పుడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా సికింద్రాబాద్ జిల్లా మారాలని ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. అలాగే అఖిలపక్ష శాంతి ర్యాలీ పేరిట అనుమతులు తీసుకొని బీఆర్ఎస్ పార్టీ ర్యాలీకి పోలీసులు అనుమతించలేదని తెలిపారు. ఇప్పటికైనా తమ తీరును మార్చుకొని ప్రజలకు నిజమైన సమాచారం అందించాలని కాంగ్రెస్ నేతలు హితవు పలికారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షులను కూడా మేము ఎన్నుకున్నాం. సికింద్రాబాద్ జిల్లా అంటే యాక్చువల్ సికింద్రాబాద్ జిల్లా ఆల్రెడీ ఇప్పుడు మేము పెట్టుకున్నాం. సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షుడు పెట్టుకున్నాం. అదే బీఆర్ఎస్ పార్టీలో గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు అని చెప్పుకుని వస్తున్నారు. మీరు ఎందుకు పెట్టుకోలేదు సికింద్రాబాద్ అధ్యక్షుడు అని చెప్పి మీరు ఎందుకు పెట్టుకోలేదు? సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షుడు మీరు ఎందుకు పెట్టుకోలేదు? అంటే బీజేపీ పెట్టుకున్నారు మాట్లాడే జిల్లా హైదరాబాద్ జిల్లా అని చెప్పి ఇప్పుడు మేము పెట్టుకున్నాం. మళ్ళీ మీకు చిత్తశుద్ధి ఉంటే మీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కానీ ఇప్పుడు ఉన్న మీ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కానీ ఫస్ట్ మీరు సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షుడు మీరు ఎన్నుకోని తర్వాత మీరు సికింద్రాబాద్ జిల్లా గురించి మాట్లాడాలని చెప్పి నేను తలసాని శ్రీనివాసరావు గారికి మన ఎమ్మెల్యే గారికి కోరుతున్నాను. కోటూరు జిల్లాలో అప్పుడు కేసీఆర్ గారు పెట్టినప్పుడు ఆయన లక్కీ ఫిగర్ 6 నెంబర్. కేసీఆర్ గారు లక్కీ ఫిగర్ 6 నెంబర్ కాబట్టి 10 జిల్లాలకి 33 జిల్లాలు వేసి అప్పుడు హైదరాబాద్ జిల్లా మంత్రివర్యులు మన తలసాని శ్రీనివాసరావు గారు ఉన్నప్పుడు అప్పుడే కొట్లాడేది ఉండే. హైదరాబాద్ సికింద్రాబాద్ సపరేట్ జిల్లాకి పేరు ఉంటుంది. మనం 37 జిల్లాలు అప్పుడు ఎందుకు చేయలేకపోయాడు? ఒక జిల్లా సికింద్రాబాద్ ఎందుకు చేయలేకపోయాడు? అప్పుడు కాని జిల్లా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు జిల్లా చేయడం అనేది అస్యాస్పదం. ఇవాళ మీరు చూస్తున్నట్లే బాధ ఏంటంటే సికింద్రాబాద్ జనాలతో పీస్ ర్యాలీ అని చెప్పి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఇక బిజినెస్ పీపుల్ని అందరినీ అక్యూములేట్ చేసి పీస్ ర్యాలీ అని చెప్పి ఇవాళ ఏదైతే మీటింగ్ చేద్దామో ర్యాలీ చేద్దాం అనుకున్నది అది చాలా రాంగ్ అండి. అది ఒక పార్టీ ప్రోగ్రామ్ అంటే పార్టీ ప్రోగ్రామ్ లెక్క చేస్తే బాగుండేది. ఎందుకంటే ఫ్లెక్స్లు, బీఆర్ఎస్ ఫ్లెక్స్లు, కేటీఆర్ స్లోగన్స్, తలసాని స్లోగన్స్ ఇవి కరెక్ట్ కాదు కదా. మీరు పబ్లిక్ జనాలకి ఏం చెప్తే పీస్ ర్యాలీ చాలా బాగుంది. ఇప్పుడు పోలీస్ ఎందుకు ఆపింది అంటే కూడా నాకు తెలిసి మీరు పీస్ ర్యాలీ కాదు, ఇది పొలిటికల్ ర్యాలీ, పొలిటికల్ మైలేజ్ తీసుకుందామని చెప్పేసి అన్నారు. రైట్. సో ఇక్కడ స్పష్టంగా సీఎం గారు చెప్పినారు నేమ్ చేంజెస్ అనేది ఎక్కడ నవ్వుకుంటూ చెప్పిన అర్థం అవుతుందో కాదలేదు. దానికి సంబంధించి ఎట్లా మాట్లాడుతారో తెలుస్తలేదు. నాకు కూడా నేను చూసిన తర్వాత నిజమే ఉండొచ్చు, ఇంత అనుభవం ఉన్న మాజీ మంత్రులకు తెలిసి ఉంటుందని చెప్పి నేను ఇంటర్నెట్ బాగా బ్రౌజ్ చేసి చూసిన. ఆయన ఏడ కూడా గుంటూరు జిల్లాలోని టీడీపీ సీనియర్ నేత గురుజాల